తీసుకొచ్చి సిటీస్లలో అయితే తింటారంట. అండ్ ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్ ఉంది ఇండియాలో, వరల్డ్లోనే పొల్యూటెడ్ ఫుడ్ ఏంటిదంటే మన హైదరాబాద్లోనే దొరుకుతుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ షో వ్లాగ్స్. ఈ రోజు నేను మా డాడ్తో కలిసి అయితే ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాను అంట. చికెన్ కర్రీ విత్ ప్లెయిన్ రైస్, వైట్ రైస్. అండ్ ఫుడ్ ఛాలెంజ్ అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఏంటి చెప్పు. అన్నం వేసేసాడు, బాగా వేసేసాడు. ఫుడ్ ఛాలెంజ్ అంటే అన్నం అంటే ఇప్పుడు మనం రెండు ప్లేట్లలో సేమ్ ఉన్నాయి మా ఇద్దరికి. చూపించు, ఇదిగో రెండిట్లలో సేమ్ ఉంది రైస్. అండ్ దీంట్లో ఫస్ట్ ఓవర్ తింటే వాళ్ళు అన్నమాట విన్. అర్థమైందా? ఎప్పుడైనా చేసినావు ఇట్లా చేయలే ఫుడ్ ఛాలెంజ్? అండ్ ఫస్ట్ టైం కదా మా ఫాదర్ని ఫస్ట్ వీడియోలో చూపించిన. అండ్ మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నా. స్టార్ట్ అన్నప్పుడు తినాలి, ఇప్పుడే కాదు. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడగదు ఉంటే అడగండి. అండ్ మా డాడీ లాస్ట్కి ఒక సామెత చెప్తాడు. ఆ సామెతకైతే కామెంట్ చేయండి. లాస్ట్ టైం ఒక సామెత చెప్తే వాళ్ళు ఎవరు కూడా కామెంట్ చేయలే, చీకటి గదిలో చెడల దయ్యం అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ అయిపోయే లోపు చెప్తాడు. స్టార్ట్ కలిపేస్తుండు. స్టార్ట్ తినిగా. ఎవరు ఫస్ట్ తింటా వాళ్ళే. చికెన్ జడదయం అని ఎవరు చెప్పలేదు అప్పుడు. దానికి చెప్పాలి ఆన్సర్. నేను చెప్పాను దానికి. చెప్పు. చికెన్ జడదయం అంటే ఉట్టి. అవునా? నిజమా? జడలతో ఉంటది ఉట్టి. ఆ ఉట్టి మీద అన్ని పెట్టుకుంటారు అన్నట్టు. అది చికెన్ జడదయం అంటారు దాన్ని. ఇంకేమన్నా సామెత వచ్చగానే నెక్స్ట్ అడుగు. నెక్స్ట్ మళ్ళీ మనం ఏమన్నా మేము వీడియో తీసినప్పుడు అప్పుడు కామెంట్ చేయండి. ఆన్సర్ అయితే మీరు. అండ్ అది కరెక్టో కాదు నేను డాడీకి చెప్తా. ఈసారి చెప్పింది అయితే కరెక్ట్ అనమాట. చీకటిలో జడలయ్యాం. అండ్ ఇంకా నెక్స్ట్ ఏమన్నా పలుగురాలల్లో పాంబొర్రాడుతుంది. పలుగురాలల్లా పాంబొర్లాడుతుందంట. దీనికి ఆన్సర్ చెప్తాను. పలుగురాలల్లా పాంబొర్లాడుతుంది. పాము బొర్లాడుతుంది. ఇంటి కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. కంపల్సరీ నా ప్లేట్లో రైస్ తక్కువ వేస్తున్నావు. చాలా తక్కువ వేస్తున్నా. తప్పు చెప్పినా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా నా ప్లేట్లో అన్నం తక్కువ వేసుకున్నా, నేను దాంట్లో ఎక్కువ వేసిన. నో ఫుడ్ ఛాలెంజ్ కాదు ఇది. జస్ట్ ఫాదర్తో ఎడ్డింగ్ చెప్పండి. టైటిల్ కూడా అట్లా ఏం పెట్టా. చికెన్ బొక్కలు తినొద్దు, ఓన్లీ పీసెస్ తినాలి. మటన్ అయితే బొక్కలు తినాలి. సార్ నేను అట్లా బొక్కలన్నీ దడిపెట్లలో ఉన్నాయి.
మీరు ఎక్కడెక్కడ నుండి చూస్తున్నారో వీడియోస్ కింద అయితే కామెంట్ చేయండి. అంటే మన వీడియోస్ ఎక్కడి వరకు పోతున్నాయి అండ్ వ్యూస్ చాలా తక్కువనే వస్తున్నాయి, ఎక్కువనే కదా. చూసే వాళ్ళైనా సరే ఎక్కడ నుండి వస్తున్నారు అని చెప్పేసి తెలియాలి కదా, దానికోసం. అండ్ కొత్తగా వచ్చుంటే మాత్రం, కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం సూపర్ షో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎటువంటి వాటి మీద ఛాలెంజెస్ కానీ ఏమన్నా చేయమంటే కూడా చెప్పండి, వాటి మీద ట్రై చేద్దాం మనం అందరం. కుకింగ్స్ కూడా ఇవన్నీ అండ్ బ్లాగ్స్ కదా. సో ఇంకా డాడ్ తోటి కానీ మమ్మీ తోటి కానీ ఇంకా ఎటువంటి ఏమైనా స్క్రిప్ట్స్ అయినా ఎటువంటి అయినా అనుకుంటే చెప్పేసాయి. అండ్ మళ్ళీ ఒకసారి అదేంటిది, పలుగురాలలో పాము పలుగురాలలో పాము బొల్లాడుతుంది ఏంటిది అనేది చెప్పేసేయండి. అండ్ మా నా లంచ్ అయితే ఫినిష్ అయింది, డాడీ తింటూనే ఉండు. అండ్ ఆల్మోస్ట్ 2 అయింది, 2కి తింటున్నాం మేము. చికెన్ బొక్కలు ఎందుకు తినదంటే మన వాళ్ళు స్టెరాయిడ్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఎక్కువ ఇస్తుంటారు. ఇంజెక్షన్ ఇస్తారు, బొక్కల పడుతుంది, అందుకని తినొద్దు. యాక్చువల్ అయితే నాటుకోడి తినాలి, కాకపోతే నాటుకోడి దొరికాయి, ఇక్కడ దొరుకుతాయి కానీ నేను ఎక్కువ తిని. చాలామంది అవే తింటారు కదా, ఇదే తింటారు పారం కోళ్ళు. కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది. అండ్ హైదరాబాద్లో కుళ్ళిపోయిన చికెన్ తోటి ఇస్తారట హోటల్లో. చచ్చిపోయిన కోళ్ళు ఉంటాయి కదా, ఆ కోళ్ళని తీసుకొచ్చుకొని ఆడు 20 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముతాడు కదా, ఆ కోళ్ళని తీసుకొచ్చి మంచిగా చేసి కడిగి దానికి ఇంకా సెంట్ కూడా పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, అన్ని వేసి ప్యాకింగ్ చేసి అమ్ముతుండంట. అందుకనే హోటళ్లలో చాలా చీప్ దొరకని కారణం అదే అనమాట. మనకి చాలా మంది ఎగవాడి తింటారు. సరే ఇట్లా ఇవి ఇచ్చినా సరే కానీ మనం కుక్ చేయడం వల్ల ఒక 50% అయితే తప్పిపోతుంది, ఇంకొంచెం 50 ఎఫెక్ట్ పడుతుంది. కాకపోతే ముట్లం చచ్చిపోయిన ఇట్లా రోగాలు వచ్చి పడేస్తుంటారు కదా, వాటిని తీసుకొచ్చి చంపేసి అంటే బాయిలర్కి ఫామ్కి తీసుకెళ్ళి చంపేస్తారు అనమాట. ఒక దగ్గర వేసి గూళ్ళల్లో మన కులఫరం వేయడం ఆడ పిల్లర్ కాడ పెద్ద మంట పెట్టి వేస్తుంటారు. అటువంటి కోళ్ళని తీసుకొచ్చి సిటీస్లలో అయితే తింటారంట. అండ్ ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్ ఉంది ఇండియాలో, వరల్డ్లోనే పొల్యూటెడ్ ఫుడ్ ఏంటిదంటే మన హైదరాబాద్లోనే దొరుకుతుంది. అందుక అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్, నిన్న నేను సిటీకి పోయినప్పుడు అల్పా హోటల్ కాడ ఇట్లా క్యూ కట్టారు 140 రూపీస్కి బిర్యానీ అట్లా ఇట్లా అని చెప్పేసి. అండ్ ఏమొస్తుందో ఏమో, ఇంకా కొంచెం సిటీస్లలో ఉన్న వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండి తినండి. అదే అందుకని చెప్పేసి మోస్ట్లీ అందరు అదే తింటుంటారు కదా, అది తినకండి. మీరు మీ ఇంట్లోనే వండుకొని తినరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ ఇంట్లో వండుకోనికి ప్రిఫర్ చేయండి. అండ్ ఇద్దరిదైతే అయిపోయింది ఇంకా ఫుడ్, తినేసినాం. నాకు బొక్కలేసిందని నేను చెస్ట్ వేస్తే తింటా. అండ్ ఇంతే. డాడీ అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే చికెన్ కాదు, పలుగురాలలో పాము బొల్లాడుతుంది. దీనికైతే ఆన్సర్ చెప్పండి మీరు. అండ్ కొంచెం మీ ఇంట్లోనే వండుకొని మీ ఇంట్లోనే తినేటట్టుగా ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ హెల్త్ కూడా బాగుంటుంది కదా, సో అట్లా అని చెప్పేసి. ఓకేనా, బాయ్ అందరికి.